లార్డ్. మీ మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు. శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని ఇక్కడ ఒకరికి ఒకరిని అప్పగిస్తూ ఉన్నాడు. ఎవరికి అప్పగిస్తూ ఉన్నాడంటే మరియమ్మ గారిని శిష్యునికి అప్పగిస్తూ ఉన్నాడు. ఎందుకు ఇలా అప్పగిస్తూ ఉన్నాడంటే ఇక్కడ బాధ్యతను చూపిస్తూ ఉన్నాడు. ఏంటి ఆ బాధ్యత అంటే యేసుప్రభువుని కనడానికి మరియమ్మ గారు ఈ లోకంలో ఎన్నో అవమానాలు పడ్డారు, ఎన్నో నిందలు అనుభవించి ఉన్నారు. తనని పెంచడానికి, పెద్ద చేయడానికి, పోషించడానికి ఎంతో కష్టపడి ఉంటారు. అటువంటి తల్లిని విడిచిపెట్టకూడదు అనేసి తన చివరి క్షణాల్లో నేను విడిచిపెట్టేస్తే నా తల్లి పరిస్థితి ఏంటి అని ఎరిగి తన ప్రియ శిష్యునికి తన తల్లిని అప్పగిస్తూ ఉండి తన బాధ్యతను నెరవేర్చేవాడిగా యేసు ప్రభువు ఉన్నాడు. మన తల్లిదండ్రులు మనం ఎన్నో చేసి ఉంటారు. వాళ్ళ పట్ల మన బాధ్యత ఏంటి? మనం ఎలాగ ఉన్నాం? ఇప్పుడు ఒక గుండెల మీద చేసుకోవచ్చు, మా అమ్మ నాన్న నేను చాలా బాగా చూసుకుంటున్నాను అని. అవును, మన అమ్మ నాన్ని మనం బాగా చూసుకుంటాం, ఎందుకంటే మనం కన్న వాళ్ళు కాబట్టి. మరి నిన్ను కట్టుకున్న నీ భార్య యొక్క తల్లిదండ్రి పరిస్థితి ఏంటి? నిన్ను కట్టుకున్న నీ భర్త యొక్క తల్లిదండ్రుల పట్ల నువ్వు ఎలాగుంటావు? అదొక్కసారి ఆలోచించావా? వారు నీ తల్లిదండ్రులతో సమానమే కదా. వాళ్ళ పట్ల నీ బాధ్యత ఏంటి? ఇక్కడ బాధ్యత నేర్పిస్తూ ఉన్నాడు యేసుప్రభు. బాధ్యతను ఎలా నిర్వర్తించాలి అని ఆయన నిర్వర్తిస్తూ మనల్ని నిర్వర్తించమని చూపిస్తూ ఉన్నాడు. నేనైతే ఒక్కటే ప్రార్థన చేసుకుంటా, నా అమ్మా నాన్న పట్ల నేను ఎలా ప్రేమ కలిగి ఉన్నానో, ఎలా బాధ్యత కలిగి ఉన్నానో, నా భర్త యొక్క తల్లిదండ్రుల పట్ల కూడా అలాంటి మనసు, అలాంటి జ్ఞానము, అలాంటి హృదయమును నాకు ఇవ్వు. నా తల్లిదండ్రులు నాకెంతో, నా అత్తమామల పట్ల కూడా అదే విధముగా నేను జీవించాలి. నా అత్తమామల పట్ల అదే ప్రేమ కలిగి నేను ఉండాలి. అట్లాంటి మనసు నాకు ఇవ్వేసయ్యా అని నేను అదే ప్రార్థన చేసుకుంటా. బాధ్యతను మనం నిర్వర్తించేవారిగా మనం ఉండాలి.